అస్సలు మర్చిపోవద్దు. మన వైభవ్ నాన్న కోసం తీసుకున్న బుక్స్ ఇవి. సో మై ఫస్ట్ మినీ లైబ్రరీ అన్నమాట. సో పిల్లలకి నార్మల్గా కూర్చొని కాసేపు ఏమైనా బొమ్మలు చూపించడానికి వాటికి స్క్రీన్ కాకుండా టీవీ కాకుండా మనం కొంచెం ఎంటర్టైన్ చేయాలి అనుకున్న బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఏమైనా పాకెట్లో పెట్టుకొని పర్స్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేలాగా చిన్నగా క్యూట్గా ఉన్న ఈ బోర్డ్ బుక్స్ అందరం వాడుతూ ఉంటాం కదా. సో ఇవి ఒక 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. బాగున్నాయి, వైబ్రెంట్ కలర్స్లో ఉంటాయి. లిటిల్ లెజెండ్స్ అని చెప్పి ఆస్వాల్ బుక్స్ వాళ్ళవే. అన్వి కోసం తీసుకున్నాను కదా, అప్పుడే తీసుకున్నాను అనమాట. సో చాలా బాగున్నాయి, మంచి వైబ్రెంట్ కలర్స్లో ఉంటాయి. దాని తర్వాత చూడ్డానికి కాసేపు కూర్చుంటారు, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఎక్కువసేపు కూర్చుంటారని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదులేండి, కాసేపు చూస్తే అదే పెద్ద మాట. కానీ అప్పుడప్పుడు అలా చాలా మంది ఇంకా చిన్నప్పుడే ఫ్లాష్ కార్డ్స్ అని అన్ని రకరకాలవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. నేనైతే వైభవ్కి ఏం అంత మరీ ఎక్కువ చేయలేదు, నార్మల్. మనం మనం ఎలా పెరిగామో ఇంచుమించు అలానే పెరుగుతున్నాడు. వీడిని చూపించి కూడా చాలా రోజులు అయింది కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను. వీడు మంచిగా నడిచేస్తున్నాడు ఇంకా. సో ఆల్మోస్ట్ ఇంకా వాకర్ కూడా తీసి ఇచ్చేసాను అనమాట. సో అలా చూస్తున్నాడు, బాబు బాబు అంటున్నాడు. వాడికి వచ్చాయి ఒక 2 వర్డ్స్ వచ్చాయి, బాల్ ఒకటి, ఇంకా బాయ్ ఒకటి బాగా వచ్చాయి. తర్వాత తాత అంటున్నాడు కొద్ది కొద్దిగా. అలా చిన్న చిన్నవి స్టార్ట్ అయ్యాయి. ఇది అబౌట్ మీ అని చెప్పి ఆ బాడీ పార్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అండ్ మంచి కలర్స్లో ఉన్నాయి. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. ఆస్వాల్లో మనకి ఓన్లీ పిల్లల బుక్స్ అనే కాదు, ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో మీ పిల్లలు ఏ ఏజ్ అయినా కూడా ఒకసారి చెక్ చేయండి. సో మంచి కలెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఈజీ లాంగ్వేజ్లో ఈజీ వర్డ్స్లో ఉంటాయి. ఇంకా ఇది వచ్చేస్తే మనకి సెట్ ఆఫ్ 12 లాగా వస్తాయి. నేను 2 సెట్స్ తీసుకున్నాను. ఒకటి కావాలంటే ఒకటి కూడా తీసుకోవచ్చు. ఇది గిఫ్టింగ్ ఆప్షన్కి కూడా బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ బర్త్డేకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి. సో మీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే కనుక నేను కింద అమెజాన్ లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఎర్లీ లెర్నింగ్లో ఇవి కొంచెం హెల్ప్ అవుతాయి అన్నమాట. అయిపోయింది, వాడు ఇంట్రెస్ట్ అంతా ఇంకా పోయింది, ఇంకా ఆడతానంటున్నాడు. సో ఇంకా అవన్నీ లోపల పెట్టేసి మనమైతే మిగిలిన ఆటలు ఆడుకుందాము. ఆ వెనకతలు చూసారా, సేమియా ఉప్మా మొత్తం పడేశాడు. అలా రోజంతా మేము అక్కల ఇంటికి వెళ్ళాం ఈ మధ్యన. వాళ్ళ ఇల్లంతా ఎంత బీభత్సంగా పాడు చేస్తామంటే 4 రోజుల్లోనే ఇంకా దెబ్బకి మేము వెళ్ళిన వెంటనే అది మొత్తం క్లీన్ చేస్తున్నంతా పాడైపోయింది. అంటే మేము ఇంటెన్షనల్గా చేయలేదు, పిల్లలు ఉంటే అలానే, దానికి కూడా తెలుసు అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇదొక వాటర్ క్యాన్ డిస్పెన్సర్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ డిస్పెన్సర్ చాలా హెల్ప్ అవుతుందండి. ఎవరైతే క్యాన్స్ తెప్పించుకుంటారో ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ బయట చాలా మంది ఇప్పుడు సమ్మర్ కదా, ఈవినింగ్ అలా బయటికి చిన్న చిన్న పిక్నిక్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఈ క్యాన్స్ పట్టుకెళ్తారు కదా, అప్పుడు కూడా మనం ఈ డిస్పెన్సర్ యూస్ చేయొచ్చు. చాలా రీజనబుల్ రేట్లో దొరికేస్తుంది. ఇది చార్జ్ చేసుకుంటే మనం జస్ట్ 1 క్లిక్తో మనం వాటర్ అనేది తీసుకోవచ్చు. వాటర్ క్యాన్స్ వాడేటప్పుడు కూడా మనం ట్రస్టెడ్ వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, లేకపోతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్లు అవన్నీ రావడానికి ఛాన్సెస్ అవుతుంది. బై ఛాన్స్ ఏమైనా మనం వాడాల్సి వస్తే కనుక ఈ డిస్పెన్సర్ ఒకటి ఇంట్లో ఉందనుకోండి, మనం అది తిప్పి పెట్టి అవన్నీ చేయలేం కదా, అలాంటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది 20 లీటర్ క్యాన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. జస్ట్ మనం ఒక బటన్ నొక్కితే అక్కడ లైట్ కూడా వస్తుంది, చూపిస్తాను చూడండి. చూసారా, అలా లైట్ వచ్చి మనకి వాటర్ అనేది పోర్ అవుతుంది. సో ఇలా పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి చూసుకోవాలి. సో దీని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. సో ఇలా ఉంటుందన్నమాట. దగ్గర నుంచి వ్యూ చూపించలేదని చెప్పి చూపిస్తున్నాను. అగాటో వాటర్ డిస్పెన్సర్ చాలా క్యూట్ ఉంటుంది, అస్సలు లైట్ వెయిట్ ఉంటుంది. జస్ట్ ఒక ట్యాప్ ఉంటుంది, అదే ఆ పైప్ లాంటిది ఉంటుంది, అండ్ ఒక బటన్. మనం చార్జ్ చేసుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, బోల్డ్ అంతసేపు పనికి వస్తుంది అన్నమాట. సో అలా చార్జ్ చేసేసుకోవడమే. నార్మల్ మనం మొబైల్ చార్జర్ హోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకోవచ్చు. సో ఇదన్నమాట. తర్వాత అక్కల ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ వీడియో ఏం తీయలేదు. అసలు మీకు చూపించొద్దు అంటే అవ్వదు కదా, అందుకని చూస్తుంటే నేను ఇలా ఉన్నాను అంటుంది. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అక్క అని చెప్పి వీడియో తెస్తుంటే అలా సిగ్గు అయిపోతుంది. నా కోసం యమ్మీ ఇవన్నీ చేసింది. వెళ్ళి మంచిగా తిన్నాను అండ్ పిల్లలతో బోల్సేపు ఆడుకున్నాను. ఈ మధ్యన ఉండట్లేదు కదా, లాస్ట్ ఎప్పుడు వెళ్ళాను, డిసెంబర్లో వెళ్ళాను. మీకు గుర్తుంటే మనం మోతీనగర్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆల్మోస్ట్ 10 డేస్కి ఒకసారైనా వెళ్ళేదాన్ని. ఇప్పుడు అసలు అవ్వట్లేదు, మంత్స్కి వెళ్తున్నానంటే నేనే ఆశ్చర్యపోతున్నా. అండ్ చిన్నపిల్లలుగా ఇంట్లో పుడితే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మనకి మమ్మీ వాళ్ళు ఎలాగో అక్కలు కూడా అలానే ఉంటారు. సో మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసేసుకోవచ్చు, అక్కల ఇంటికి రెస్ట్ తీసుకోవచ్చు, అలాగా రెస్ట్ తీసుకోవచ్చు. అంత రెస్ట్ తీసుకున్నానని దిష్టపడిపోయి ఇంటికి వచ్చిన వెంటనే ఏం జరిగిందో తెలుసా, ఇలాగా కొబ్బరి బొండం నేను అర్ధరాత్రి 3 గంటలకు లెగిసి ఒక కొబ్బరి బొండం తాగాను. ఆ కొబ్బరి బొండం పాడైపోయినట్టుంది,
నాకు నెక్స్ట్ డే ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. ఎంత కడుపు నొప్పి వచ్చిందంటే ఇంకా లిటరలీ ఏడుపు నేను నార్మల్గా డెలివరీ అయినప్పుడే ఆడలేదు, బట్ ఇప్పుడు మాత్రం ఎంత నొప్పి వచ్చింది, చాలా చాలా పెయిన్ఫుల్ అయిపోయింది. ఒక రోజు అంతా కూడా అక్కల ఇంటి నుంచి ఇలా వచ్చాను. ఆ రోజు అర్ధరాత్రి నాకేం పని లేనట్టు కొబ్బరి బొండం తాగాను. ఆ బొండంలోనే తేడా, ఎందుకంటే మిగిలినవి ఏవి నేను వేరేగా చేయలేదన్నమాట. ఫుడ్ పాయిజన్ అయితే అందరికి అవ్వాలి కదా ఇంట్లో, నా ఒక్కదానికి ఎందుకు అయిందా అని ఆలోచిస్తే ఈ బొండంలో ఉందన్నమాట. మీరు కూడా ఇప్పుడు సమ్మర్ కదా ఇంటికి తెప్పించుకుంటూ ఉంటారు కదా, ఇలా హాఫ్ చాప్ చేసి వస్తాయి కదా, అవి నెక్స్ట్ డే వరకే బాగుంటాయి. ఆ నెక్స్ట్ డే అయినా సరే తాగితే అలా పాడైపోతాయి. సో మెయిన్ చిన్న ట్రిక్ ఏంటంటే స్ట్రా పెట్టుకొని తాగకుండా అది వేరే గ్లాస్లో పోర్ చేసుకొని అప్పుడు తాగితే మనకు తెలుస్తుంది. నాకు టేస్ట్ పెద్ద డిఫరెన్స్ తెలియలేదు, నిద్ర మత్తులోని నాకు ఏమో అర్థం కాలేదు, కానీ టైం బాగోకపోతే అంతే చాలా చాలా పెయిన్ అయిపోయింది. ఇంకా డాక్టర్ దగ్గరికి కదలలేకపోతే ఇంకా ప్రాక్టోలో డాక్టర్ కన్సల్టేషన్ చూపించుకుంటే వాళ్ళు యాంటీబయాటిక్స్ అన్నీ ఇస్తే అప్పుడు తగ్గింది. లిటరలీ చాలా చాలా పెయిన్ఫుల్ అయిపోయింది అనమాట. ఇది అంతకన్నా ముందు తీసిన వీడియో ఇప్పటి నుంచి. సో మనం మాట్లాడుకుంటూ చూసేద్దాము. సో అర్జున్కి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఈ ప్యాంట్స్ మొన్న తీసుకున్నా, ఆ వీడియో పెట్టానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఇవి ఒక సెట్ తీసుకున్నాను, బాగున్నాయి క్వాలిటీ అని చెప్పి మళ్ళీ తీసుకున్నాను. ఇవి మీషోలో తీసుకున్నాను. సో మీషోలో అప్పుడప్పుడు బాగా వస్తాయి, అప్పుడప్పుడు బాగా రావు, అండ్ ఈ మధ్యన అయితే కొంచెం బాగానే వస్తున్నాయి. సో గోల్డెన్ సెట్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేస్తే స్టామియో హైబిస్కస్ పౌడర్. ఈ స్టామియో వాళ్ళు రకరకాలు పంపించారు, నేను ఒక్కొక్కటి మీకు లైన్గా చూపిస్తున్నాను అంతే. ఇది కూడా క్వాలిటీ బాగుంటాయి. హైబిస్కస్ మందారం దాని పౌడర్ అన్నమాట. సో హెయిర్ ప్యాక్స్లోని ఇంకా రకరకాలుగా యూస్ చేస్తాం కదా, స్కిన్ కేర్ హెయిర్ కేర్లోని. అండ్ ఇవేంటంటే కన్జ్యూమ్ కూడా చేయొచ్చు, మంచి క్వాలిటీ అనమాట. కొంతమంది దేనికైనా తాగాలనిపిస్తే హైబిస్కస్ టీ అలా ఏవేవో చేసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు కూడా వాడచ్చు. వీటి లింక్స్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. వీడియోస్ అసలు పెట్టట్లేదు, తక్కువ వీడియోస్లోనే మీకు ఎక్కువ ప్రమోషన్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ వీడియోస్ తగ్గిపోవడం వల్ల అలా అనిపిస్తుంది అంతే. నథింగ్ లైక్ ఎక్కువ ఏం చేసేస్తున్నాను నేను కాదు, అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఏంటి ఈ డబ్బా ఏంటా అని చూస్తే అంది దాని బొమ్మలు దాచుకుంది అందులోని. ఓహో నేను ఇంకా ఏదో ఓపెన్ చేయండి చేసేస్తున్నాను అనుకొని హ్యాపీ అయిపోయాను. సో ఇందాకలు ఏం చెప్తున్నా, ఇది ఒకటి తీసుకున్నాను, వైరల్ మీషో ఫైన్స్ అని ఏదో వీడియోలో చూసి తీసుకున్నాను. నార్మల్ నైటీస్కి దేనికైనా బటన్స్ ఊడిపోతే జస్ట్ ఇది క్లిక్తోని అయిపోద్ది అని చెప్పి తీసుకున్నా. సో నాకు ఇంకా యూజ్ చేయడం అర్థం కాలేదు, ఏదైనా వీడియో చూసి నేర్చుకొని చూపిస్తాను మళ్ళీ క్లియర్గా. సో నా ఫుడ్ పాయిజనింగ్ సంగతి ఏంటంటే, మీరందరూ కూడా ఈ జెప్టోలో, కంట్రీ డిలైట్లో అన్నిట్లో మనకి ఇప్పుడు స్విగ్గీలో ఇది అది అని కాదు, ఎక్కడి నుంచైనా బయట నుంచైనా తెచ్చుకునేటప్పుడు ఆ రోజు ఆ నెక్స్ట్ డే కల్లా కోకోనట్ వాటరే కదా, అది మనకి నార్మల్గా కొబ్బరి నీళ్ళు అంటే ఒక పాజిటివ్ అనిపిస్తుంది, అది పాడైపోద్ది అనే ఆలోచన రాదు కదా. కాబట్టి అది కూడా ఈ ఎండలకి అలా పాడైపోతున్నాయి. సో వీలైనంత ఫ్రెష్గా తాగేస్తేనే బెటర్, అండ్ లేకపోతే గ్లాస్లో వేసుకొని చెక్ చేసుకొని తాగాలి. అండ్ నాకు ఇంకొకటి అనిపించింది, ఆ అర్ధరాత్రి నాకు ఎందుకు అనిపించి లెగ్స్ నేను తాగాను, నాకు అంత నొప్పి అయిపోయింది, సరిపోయింది. నేను వైభవ్ కానీ అన్విక్ కానీ అలాగే స్ట్రా పెట్టి తాగించుంటే వాళ్ళకి ఎంత పెయిన్ అయిపోయేది అని నాకు ఇందులో కూడా ఒక పాజిటివ్ కనిపిస్తుంది. తర్వాత ఆపుతావా నీ ప్రవచనం అని నాకు నానే అనిపించుకొని అలాగా అయిపోయింది అనమాట. కానీ చాలా చాలా నొప్పి వచ్చింది, అన్బేరబుల్ అనమాట. సో ఇప్పటికైతే కొంచెం యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాను, అలా అలా అవుతుంది. అక్కాల ఇంట్లో తీసుకున్న 4 రోజుల రెస్ట్ ఒక్క రోజుకి తీరిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేస్తే చింత చిగురు తీసుకొచ్చారు ఈయన. సో అవి కొంచెం క్లీన్ చేసేసి కొంచెం ఉంచి పప్పు చేసుకున్నాం. దాని తర్వాత ఇంకొంచెం ఉంది కదా, డిహైడ్రేట్ ఉంది కదా, అది ఎలాగ వాడేద్దామని చెప్పి అందులో డిహైడ్రేట్ చేసి కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో చింతపండు మంచిది కాదంటున్నారు కదా, అందుకు ఈ చింత చిగురు వేద్దాము అని చెప్పి దానికోసం క్లీన్ చేస్తున్నాను. సో అర్థం కావట్లేదు అనమాట, ఏం తినాలో ఏం వండాలో. ఇది అంటే కొబ్బరి నీళ్ళలో కూడా నాకు అంత తేడా చేస్తుందంటే నిజంగా నేను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళి వచ్చాను ఒక 5 నిమిషాల కోసం. మీ అందరూ ఎలా ఉన్నారు, మీ సమ్మర్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చెప్పండి. ఇంకా మీ పిల్లలకి ఎక్కడైనా వేసారా, ఏమైనా యాక్టివిటీస్లో కానీ ఎందులోనైనా అనేది షేర్ చేయండి. ఇప్పటికైతే నేను అన్విన్ దేంట్లో వేయలేదు, బట్ చూడాలి ఏదో ఒక దాంట్లోనైనా వేయాలి. సో ఇలా ఇసుక ఉంటుంది. ఈ సలాడ్ స్పిన్నర్ కూడా బాగుంటుంది. ఈ సలాడ్ స్పిన్నర్ బాగుంటుంది అని చెప్పాలన్నా నాకు భయం వస్తుంది, అగారో కదా అందుకే బాగుంటుంది అంటున్నావు అంటారేమో అని. నాట్ లైక్ అగారో, ఈ సలాడ్ స్పిన్నర్ మనకి ఐకియాలో కూడా దొరుకుతుంది అండ్ రకరకాల దాంట్లో దొరుకుతుంది, బట్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది అనమాట.
సో వీటి లింక్స్ కూడా ఇస్తాను, చూడండి మీ ఎవరికైనా అవసరం ఉంటే. ఐకియాలో కూడా బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయంట. అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకున్నాం ఐకియా, కానీ ఈ పిల్లలు నలుగురు వేసుకొని వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. డబ్బులన్నీ టపక్కన ఎగిరిపోతాయి. దాని తర్వాత ఎవరు సాటిస్ఫై అవ్వరు. దాని తర్వాత మనకి బోల్డ్ అంత ఓపిక కూడా ఉండాలి. సర్లే అని ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అక్కల ఇంట్లోనే అలా కూర్చొని కబుర్లు చెప్పుకొని వచ్చాం చాలా రోజుల తర్వాత. లైక్ రిలాక్సింగ్ విత్ అక్క. వైజాగ్లో కలుస్తాం నార్మల్గా సమ్మర్లో. ఈసారి వాళ్ళ ఇంట్లో ఒక 4 రోజులు మంచిగా టైం స్పెండ్ చేసాం. అండ్ ఇలా డిహైడ్రేట్ అయిపోయింది. కొంచెం పెద్దగా ఉన్నవి సరిగ్గా అవ్వలే. మిగిలిన అంటే మనం అన్ని ఒకే సైజులో పెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద ఆకులు ఉన్నాయి కదా, అవి అవ్వలేదు, కానీ మిగిలిందంతా కూడా అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఒక 8 కంటైనర్లో పెట్టేస్తే మన డిహైడ్రేటెడ్ చింత చిగురు రెడీ. సో ఇలాగా ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకున్నాను. అంత చింత చిగురు ఇంత కొంచెం అయిపోయింది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక పులుసు చేస్తున్నాను, చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ, నథింగ్ స్పెషల్ ఆర్ ఎనీథింగ్ అన్నమాట. సో ఇంకేంటి కబుర్లు. అప్పుడే ఏప్రిల్ అయిపోయింది, మే వచ్చేస్తుంది. ఈ మే 2 వరకు చాలా ఎక్కువ హీట్ వేవ్ ఉంటుందట హైదరాబాద్లో, వైజాగ్లో, మొత్తం చాలా అన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్. సో జాగ్రత్తగా ఉండండి, హైడ్రేటింగ్గా ఉండండి. హైడ్రేటింగ్గా ఉండాలి కదా అని కొబ్బరి బొండాలు ఎక్కువ తెచ్చుకోకండి. తెచ్చుకున్నా చెక్ చేసుకొని తాక్కోండి. ఈరోజు నా బుర్ర అంతా కొబ్బరి బాండం అని అక్కడే తిరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటివి ఏమైనా జరిగితే చాలా ఎక్కువ నొప్పి వస్తుంది అనమాట. అమ్మో, నాకు అదే అనిపించింది ఏడుస్తుంటే. నాకే బ్యాక్గ్రౌండ్లోని అదేంటి నార్మల్ డెలివరీ అయినప్పుడే ఆడలేదు, అంత పెయిన్ వచ్చినప్పుడే ఆడలేదు, ఈ చిన్న నొప్పికి ఏడుస్తున్నావు ఏంటి ఇలాగా. అంటే మనకి రీజన్ తెలియకపోతే చాలా భయం వేస్తుంది. అదొకటి అనిపించింది నాకు. ఈ కొబ్బరి బొండం గురించి అని తెలియక ముందు వరకు చాలా భయం వేస్తుంది, ఏమైపోయింది రా బాబోయ్ అని. అండ్ ఇప్పుడు ఈ రీల్స్, ఈ వీడియోస్ ఏవేవో చూస్తున్నప్పుడు ఏవేవో చెత్తవన్నీ చూసి అవన్నీ మన బ్రెయిన్లో ఉండిపోతాయి. అండ్ గూగుల్ని అడిగితే నువ్వు ఇప్పుడే చచ్చిపోతున్నావు అంటది. సో అలాగా రీజన్ తెలియకపోవడం వల్ల చాలా భయం వేస్తుంది. ఆ రోజు రాత్రి పడుకొని అసలు ఏం చేసావు, ఎవరు చెయ్యండి నువ్వే చేసింది ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు కనిపెట్టగలిగాను. అయినా నాకు అర్ధరాత్రి 3 గంటలకి ఎందుకు తాగాలనిపించిందో, నేనెందుకు తాగానో, వీళ్ళిద్దరికీ తాగించకుండా ఉండడం కోసం నాకు ఇలా మంచి జరిగిందో ఏమో, ఏం జరిగిందో తెలియదు, కానీ ఇలా అయితే జరిగింది. సో ఇంకోటి ఎందుకు తాగాను తెలుసా, మా అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు అక్క మంచిగా ఐస్ వాటర్, ఐస్ క్యూబ్స్ అన్నీ ఉంటే మంచిగా అవన్నీ తాగేసి మా ఇంట్లో ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టను కదా, కొండ కూడా తెచ్చుకోలేదు ఇప్పటి వరకు. అందుకని చెప్పి నాకు నార్మల్ వాటర్ తాగుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు అనమాట. అందుకని చెప్పి నేను ఈ మంచి పని చేశాను. కొబ్బరి బొండం అయితే కొంచెం చల్లగా స్వీట్గా ఉంటుంది కదా అని లిటరల్లీ అర్ధరాత్రి 3 గంటలకు లెగ్స్ తాగానండి. అది అంతే. ఇది మంచో చెడో ఏమంటారు అనేది మీరే షేర్ చేయండి. సో నా ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ అనకూడదు, నా ఈ పాజిటివ్ థింకింగ్ కూడా గుడ్ అంటారా బ్యాడ్ అంటారా ఏమనుకుంటున్నారు? ఇక్కడి వరకు చూసుంటే కనుక మీకు చాలా ఓపిక అని, నేనంటే మీకు ఇష్టమని, కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను అనమాట. సో వాట్ హ్యాపెండ్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పండి, ఓకేనా? సో అంతే. అయితే ఇక్కడ పులుసు ఏదో చేస్తున్నాను, అన్ని రకరకాలవన్నీ వేసేసి, నాకు చేతికొచ్చినవన్నీ అందించినవన్నీ వేసేసి వెరైటీగా చేశాను. అది బాగానే వచ్చింది. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. మళ్ళీ మేలోని మొత్తం రెగ్యులర్గా వీడియోస్ పెట్టగలగాలి అని ఆ దేవుడిని దండం పెట్టుకుంటూ మీ అందరూ కూడా కొంచెం ఉండండి. అండ్ మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.